2026లో జాబ్ రావాలంటే ఏం చేయాలి? 2025లో లేని స్కిల్స్ 2026లో ఎందుకు నేర్చుకోవాలి? అంత ఇంపార్టెన్స్ దేనికి? మీరు చూస్తూ ఉన్నారు 2026 చాలా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయింది. లైక్ వరల్డ్ వైడ్ సిట్యుయేషన్ చాలా చేంజ్ అయినాయి. మార్కెట్ సిట్యుయేషన్, జాబ్ సిట్యుయేషన్స్ లైక్ వార్ సిట్యుయేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. సో, ఎప్పుడేం జరగొచ్చో ఎవరి చేతిలో ఏమీ లేదనమాట. సో, 2026లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్కిల్స్ ఉంటే మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా మీ జాబ్‌ని మీరు కంటిన్యూ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయనమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఎవ్రీ ఇయర్ కంపెనీస్ వాళ్ళు కొత్త, కొత్త స్ట్రాటజీస్‌తో వస్తూ ఉంటారు. కొత్త, కొత్త హైరింగ్, న్యూ టెక్నాలజీ ఇండియాలో ఉన్న ఇప్పుడు ఈ ఇయర్‌లో ఉన్న ఏఐ ఇన్నోవేషన్ చాలా ఎక్కువొచ్చినాయి. సో, చాలా జాబ్స్ చేంజ్ అవుతున్నాయి. రొటేట్ అవుతా ఉన్నాయి. లైక్ న్యూ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. లైక్ మారిపోతూ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మారిపోతూ ఉంది. ఏఐ ఇన్నోవేషన్ మారిపోతూ ఉంది. సో, దానికి తగ్గట్టుగా మనం కూడా స్కిల్స్‌ని పెంచుకుంటూ ఉండాలనమాట. సో, అందులో ఫస్ట్ నేను చెప్పబోయేది మీ అందరికీ తెలిసిందే దట్ ఈస్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఏఐ వరల్డ్‌ని మనం గుర్తుపట్టలేనంత విధంగా చేంజ్ చేస్తూ ఉంది. సో, ప్రతి టెక్నాలజీలో ఏఐని వాడుతూనే ఉన్నారు. ప్రతి ప్రాసెస్‌లో ఏఐ వాడుతూనే ఉన్నారు. రైట్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, ప్రతీదీ చేంజ్ అవుతూనే ఉంది. సో, ప్రెజెంట్ జనరేషన్‌లో మనం స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి అంటే ఏఐ నాలెడ్జ్ అనేది ప్రతి వాళ్ళకి చాలా అవసరం. ఎవరెవరైతే ఏఐలో కెరియర్ ముందుకెళ్దాం అనుకుంటున్నారో ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ నౌ. సో, క్రాక్ ఆన్, డూ యువర్ హార్డ్ వర్క్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకొకటుంది. ఏఐలో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. మీ నాలెడ్జ్‌ని, మీ స్కిల్‌ని యూజ్ చేసి, మీ రీసెర్చ్‌ని యూజ్ చేసి ఏదైనా కొత్తగా మీరు ఇన్నోవేట్ చేయగలిగితే యు ఆర్ ఎ స్టార్. సో, ఏదైనా చేయొచ్చనమాట. సో, ఏఐ ఈస్ కమింగ్ ఇన్ ద టాప్ ప్రయారిటీ అండ్ డేటా సైన్స్. సో, నార్మల్‌గా ఏఐ, డేటా సైన్స్ మిక్స్ అయి ఉంటది. బట్ ఏఐని, డేటా సైన్స్ మనం డివైడ్ చేసి మాట్లాడదాం ఇక్కడ. ఏఐలో మనం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. డేటా సైన్స్‌లో డేటా రిలేటెడ్ గురించి మాట్లాడదాం. సో, మీకు తెలిసిందే డేటా అనలిటిక్స్. ఏ కంపెనీ రన్ అవ్వాలన్నా, ఏ స్టార్టప్ రన్ అవ్వాలన్నా, ఏ ఇండస్ట్రీ రన్ అవ్వాలన్నా డేటా అనేది చాలా అవసరం. కొత్త స్టార్టప్స్‌కి, ప్రెజెంట్‌లో ఉన్న కంపెనీస్‌కి వాళ్ళ కాంపిటీటర్స్ గ్రోత్ తోటి మనం కంపేర్ చేసుకోవడానికి ప్రతి దానికి డేటా అనేది చాలా అవసరం. ఏదైనా కంపెనీ గ్రో అవుతున్నా, లేదంటే గ్రో అవ్వడానికి స్ట్రాటజీ కావాలన్నా డేటా అనేది చాలా అవసరం. ఏదైనా డేటా రిలేటెడ్ స్కిల్స్ ఏదన్నా ఉంటే హౌ టు ప్రెజెంట్ డేటా, హౌ టు కలెక్ట్ డేటా, హౌ టు సింప్లిఫై ద డేటా, లైక్ హౌ టు చేంజ్ ద డేటా, ఎవ్రీథింగ్ అక్రాస్ ద డేటా. ఆ స్కిల్స్ ఉంటే సో 2026లో మీ కెరియర్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మీ, నేను ఒక హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్‌గా వర్క్ చేస్తాననమాట. సో, నా పనేంటి అక్రాస్ ది ఇండస్ట్రీ మా కంపెనీస్‌లో వరల్డ్ వైడ్‌గా ఉన్న కంపెనీలో యాక్సిడెంట్ ఏమైనా జరిగితే ఆ డేటా అన్నిటిని తీసుకొని ఓకే. ఈ సంవత్సరం ఇన్ని జరిగినాయి. నెక్స్ట్ ఇయర్ మనం తగ్గించాలి అంటే మనకు డేటా కావాలి కదా! ఆ డేటాని నేను ఏ విధంగా వాడాలి? ఏ టెక్నాలజీ యూజ్ చేసి డేటాని కంపేర్ చేసుకోవాలి? సో, ఇలాంటి ఇన్నోవేషన్ మీ దగ్గర ఉంటే కంపెనీస్ లవ్ ఇట్. కంపెనీస్‌కి డేటా ప్రాసెస్ చేసి డేటా నుంచి ఇన్సైట్స్ ఇచ్చేవాళ్ళంటే చాలా అవసరం అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా. సో, సంథింగ్ బిల్డింగ్ అరౌండ్ డేటా ఇట్స్ 2026 ఈజ్ ఫర్ యూ. క్లౌడ్ కంప్యూటింగ్. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మ్యాండేటరీ మీకు తెలిసిందే. ఏదైనా డేటాని స్టోర్ చేయాలంటే కంపల్సరీగా మనకు సిస్టమ్ కావాలి. ఒకప్పుడు మనం హార్డ్ డ్రైవ్స్‌లో, హార్డ్ డిస్క్‌లో, పెన్ డ్రైవ్స్‌లో స్టోర్ చేసేవాళ్ళం. ఇట్స్ ఎ హ్యూజ్ డేటా నౌ. వి నీడ్ సెక్యూరిటీ యాస్ వెల్. సో, క్లౌడ్ అనేది చాలా అవసరం. ఏడబ్ల్యూఎస్ చూసుంటాం మనం, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. ఏదైనా డేటాని తీసుకెళ్ళి మనం సేఫ్‌గా స్టోర్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా అవసరం. సో, క్లౌడ్‌లో మనం స్టోర్ చేస్తున్నాం. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ కంటెంట్ క్రియేషన్ సంబంధించిన డేటా గానీ, కంపెనీస్ డేటా గానీ, కంపెనీస్ రిలేటెడ్ డేటా గానీ, ఏదైనా ఉండని, గవర్నమెంట్ డేటా గానీ, క్రిటికల్ డేటా గానీ, ఎలాంటి డేటానైనా గానీ మనం సెక్యూర్‌గా స్టోర్ చేసి ఉంచాలంటే మనకి క్లౌడ్ అనేది చాలా అవసరం. అలాంటి ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఉన్నాయి. కంపెనీస్ కూడా చాలా గ్రో అవుతూ ఉన్నాయి. రీసెంట్‌గా మీరు చూసుండొచ్చు అమెజాన్ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ హైదరాబాద్. సో, క్లౌడ్ ఆల్సో ఈస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. నంబర్ 4 ఇది ఆల్‌మోస్ట్ టాప్. ఏ ఇండస్ట్రీకి అనేది అవసరం ఆల్‌మోస్ట్ టాప్. మీకు కెరియర్‌లో గ్రోత్ కావాలి అంటే, కెరియర్‌లో మీరు డెవలప్ అవ్వాలి అంటే ఇది చాలా అవసరం. అది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత అవసరం అంటే, జాబ్ తెచ్చుకోవడం అంత పెద్ద కష్టమైన పని కాదు. దాంట్లో సస్టైన్ అవ్వడం, ముందుకెళ్ళడం అనేది కొంచెం టఫ్ పార్ట్ అనమాట. సో, దాంట్లో మనం ఈజీగా ముందుకెళ్ళాలంటే మనకేం కావాలి? కమ్యూనికేషన్. టీమ్‌తో ఎలా కమ్యూనికేట్ చేయగలగాలి? మేనేజ్మెంట్‌తో ఎలా కమ్యూనికేట్ చేయగలగాలి? లైక్ కొలీగ్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేయగలగాలి? మీ దగ్గర ఉన్న ఐడియాస్‌ని ఎలా మనం కమ్యూనికేట్ చేయగలగాలి? ప్రతీదీ.
2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్‌కి 99% మార్క్స్ వచ్చినాయి. ఒక పర్సన్‌కి 17% మార్క్సే వచ్చినాయి. వీళ్ళిద్దరు ఇంటర్వ్యూకెళ్లారు. 99% వచ్చిన ఆయన టెక్నికల్‌గా చాలా బాగా చెప్తున్నాడు. దట్స్ ఇట్ అంతే. అంతకు మించి ఏం లేదనమాట. ఈ 70% వచ్చిన ఆయన చాలా టాకటివ్‌గా మాట్లాడుతూ తనకున్న ఇన్ఫర్మేషన్‌ని ఎలా గ్రోత్ చేసుకోవాలి? ఎలా మనం కన్వే చేయగలగాలి? సో, దాన్ని బాగా కన్వే చేయగలుగుతున్నారు. నేర్చుకుంది కొంచెమే అయినా దాన్ని బాగా కన్వే చేయగలుగుతున్నారు. 99% దగ్గర మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కన్వే కొంచెం కష్టంగా ఉందనమాట. సో, కంపెనీస్‌కి ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. వాళ్ళు మిమ్మల్ని తీసుకొని మీరు డెవలప్ చేయగలరు. మిమ్మల్ని హైర్ చేసుకొని డెవలప్ చేయగలరు. ప్రతి కంపెనీలో హైర్ అండ్ డెవలప్‌మెంట్ పాలిసీ ఉంటది. ఒక పర్సన్ హైర్ చేసుకొని నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఒక పర్సన్ హైర్ చేసుకొని ఆ పర్సన్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? కొన్ని స్కిల్స్ ఉన్నాయనుకోండి దాన్ని ఇంకొంచెం షార్పెన్ చేయగలరు. అది వాళ్ళ పెద్ద కష్టమైన పని కాదు. బట్ మీ దగ్గర నేర్చుకోగలిగేంత ఎంథూసియాజం మీ దగ్గర ఉండాలి. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ మీ దగ్గర ఉండాలి. ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఆ కమ్యూనికేషన్ స్కిల్ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసుకొని డెవలప్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. సో, కమ్యూనికేషన్ ఈస్ ద కీ స్కిల్. కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మనం టైం ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటూనే ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్న సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ ఆర్ నథింగ్ బట్ హౌ యూ ఆర్ బిహేవింగ్ విత్ యువర్ టీమ్. హౌ యూ ఆర్ అండర్‌స్టాండింగ్. హౌ యూ ఆర్ మేనేజింగ్ యువర్ టీమ్. ఒక టీమ్‌లో పర్సన్ తోటి మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు? మీ ఎంపతి ఏంటి? ఒక పర్సన్ సిట్యుయేషన్ మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? రైట్? మీ టీమ్‌లో ఇద్దరున్నారనుకోండి. ఇద్దరు సేమ్ లెవెల్‌లో ఉండకపోవచ్చు. ఒక పర్సన్‌కి కొంచెం ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు. ఒక పర్సన్‌కి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ తోటి తన వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఆ ఎంపతిని ఆ టీమ్ మెంబర్స్ మన సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోగలగాలి. బెస్ట్ లిజనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా వింటున్నారు మీరు? వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్‌ని విని వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఎలా సపోర్ట్ చేయగలరు? ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్‌లో వస్తాయన్నమాట. సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ యాస్ లాంగ్ యాస్ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయో, వెబ్‌సైట్స్‌కి సైబర్ సెక్యూరిటీ కావాలి. మీ డేటాకి సెక్యూరిటీ కావాలి. ప్రతి దానికి, ప్రతి కంపెనీస్‌కి సైబర్ సెక్యూరిటీ కావాలి. ఒకప్పుడు మనం యుద్ధాలు చేసేవాళ్ళం. ఇప్పుడు సైబర్ వార్, సైబర్ అటాక్ అనేది చాలా హ్యూజ్ అటాక్ అది. సైబర్ అటాక్ తోటి ఒక ఎంటైర్ కంట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి కంపెనీ, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకంటూ ఓన్ సైబర్ సెక్యూరిటీ అనేది ఉండాలి. లేదంటే ఒక హ్యూజ్ సైబర్ సెక్యూరిటీ ఫీమ్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ ఉండాలి. సో, సైబర్ సెక్యూరిటీ ఆల్సో ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఎక్సెల్ అండ్ పవర్ బిఐ. మనం ఆల్రెడీ స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం. సో, డేటా అనలిటిక్స్ అని. ఎలాగ డేటాను కలెక్ట్ చేసుకుంటాం ఏంటి అనేది. బట్ దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాం? దాన్ని ఎలా ఫార్ములాస్ అప్లై చేసి డేటాని మనం క్లియర్‌గా ప్రెజెంట్ చేస్తాం? సో, దానికి మనం ఎక్సెల్, పవర్ బిఐ వాడతాం. ప్రతి కంపెనీకి డాష్‌బోర్డ్స్ అనేవి కంపల్సరీగా కావాలి. మీ దగ్గర డేటా ఉంది. డేటా డంప్ తీసుకొని మనం ఏం చేసుకుంటాం? దాని నుంచి ఇన్సైట్స్ తీసుకోవాలి. మరి దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాం? పవర్ బిఐలో ప్రెజెంట్ చేస్తాం. ఓహ్! సో అండ్ సో ఇది డాష్‌బోర్డ్. లాస్ట్ ఇయర్ ఇంత టర్నోవర్ జరిగింది. ఈ ఇయర్ ఇంత ప్లాన్ చేసాం. మన ఆబ్జెక్ట్స్ ఇవి. ఇప్పుడు ఇంత గ్రోత్ అయింది. ప్రెజెంట్ ఇంతుంది. దీనికంటే ఎక్కువైంది, తక్కువైంది. ఏందనేది మీ డేటా అనలిస్ట్ మనం ఎలా ప్రెజెంట్ చేయగలగాలి? సో, దానికోసం పవర్ బిఐ వాడతాం, టాబ్లూ వాడతాం, రకరకాలు వాడుతూ ఉంటాం. సో, అందుకనే ఎక్సెల్ అనేది ఎంత అవసరం అంటే అంత అవసరం. ఎంత పెద్ద ఇంజినీర్ అయినా ఎండ్ ఆఫ్ ద డే 30-40% అట్‌లీస్ట్ ఎక్సెల్ మీద వర్క్ చేయాల్సిందే. తన దగ్గర ఉన్న డేటాని తను ప్రెజెంట్ చేయాలంటే ఎక్సెల్ మీద వర్క్ చేయాల్సిందే. పవర్ బిఐ కంటూ సెపరేట్ టీమ్స్ ఉంటాయి. డెవలప్‌మెంట్ టీమ్స్ ఉంటాయి. దట్స్ ఫైన్. బట్ బేసిక్ ఎక్సెల్ స్కిల్ అనేది ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇంటర్మీడియేట్‌లో ఉన్నా, మీ ఇంజినీరింగ్‌లో ఉన్నా, మీ మాస్టర్స్‌లో ఉన్నా ఎక్సెల్ మీద టైమ్ ఇన్వెస్ట్ చేయండి. బేసిక్స్ ఎక్సెల్ నేర్చుకోండి చాలు. లైక్ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్స్, లైక్ టేబుల్స్, పివోట్ టేబుల్స్ ఎలాగా ఇవి నేర్చుకుంటే చాలు. సో, చిన్నగా గ్రో అవ్వచ్చనమాట. అసలేం నాలెడ్జ్ లేకుండా అక్కడికెళ్ళామనుకోండి, యూ నీడ్ లాట్స్ ఆఫ్ టైమ్ టు ఇంప్రూవ్ థాట్. ఇంగ్లీష్ స్పీకింగ్. సో, దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ ఎంత బాగా చేసినా ఆపోజిట్‌లో ఉన్న పర్సన్‌కి మన లాంగ్వేజ్ రాదనుకోండి. సో, ఆబ్వియస్లీ వి హావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, ఇప్పుడు చూసుకోవచ్చు ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. లైక్ ఓన్ సబ్సిడరీస్ ఇండియాలో ఉన్నాయి. అదర్ కంట్రీస్‌లో ఉన్నాయి. సో, మరి ఈ ఓన్ కంట్రీస్‌కి కావాల్సిన లాంగ్వేజ్‌లో మనం మాట్లాడాలంటే కంపల్సరీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ వరకు తెలుగు మీడియం ఉండి, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళున్నారు. బట్ స్టిల్ తప్పదు. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. అలా అని చెప్పేసి సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, యూఎస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు అలానే మాట్లాడని ఏం లేదు. మీకున్న యాక్సెంట్‌లో బేసిక్ ఇంగ్లీష్ అర్థం చేసుకొని, మాట్లాడగలిగేలాగా, వాళ్ళకి రిప్లై ఇచ్చేలాగా, వాళ్ళతో కన్వర్జేషన్ బిల్డ్ చేసుకునేలాగా ఉంటే చాలు. సో, డే బై డే అదే గ్రో అవుతుందనమాట. ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ డే వచ్చి నేను ట్రంప్‌లాగా మాట్లాడాలంటే కుదరదు. యూ నీడ్ టైమ్. యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ లైక్ హౌ యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్.
స్లోగా డే బై ఇంప్రూవ్ అవుతుంది. ఐ టుక్ నియర్లీ 6, 7 ఇయర్స్ టు ప్రాపర్లీ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. ఇంత ఈజీ ఏం కాదు. మీరేం కంగారు పడొద్దు. ఫస్ట్ జాబ్‌లోనే మిమ్మల్ని వచ్చి అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడమని ఎవరు అడగరు. బట్ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకొని కన్వర్జేషన్ బిల్డ్ చేసేలాగా ఉంటే చాలు. టైమ్ మేనేజ్‌మెంట్. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరెంత టెక్‌లో టాప్ అయినా టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరం. ఈరోజు చూసుకుంటే ప్రతి జాబ్స్‌కి, ప్రతి రిపోర్ట్స్‌కి, ప్రతి వర్క్‌కి టైమ్ లైన్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో సంథింగ్ జరిగింది. దానికి టికెట్ లెవెల్స్ ఉంటాయి. టికెట్ 1, టికెట్ 2, లెవెల్ 2 టికెట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని. టికెట్ లెవెల్ 1 వచ్చిందనుకోండి. సో, ఇమ్మీడియేట్‌గా వితిన్ అవర్స్‌లో రెస్పాండ్ అవ్వాలి. లెవెల్ 2 వచ్చిందనుకోండి. లైక్ 10 అవర్స్ అని. లెవెల్ 3 అనుకోండి 1 డే అని. లెవెల్ 4 అయితే 5 డేస్ అని. లెవెల్ 6 అయితే నాట్ అర్జెంట్ అని. సో, ఇలా టికెట్ లెవెల్స్ చాలా ఉంటాయి. చిన్న టైమ్ లైన్ మిస్ అయినా కూడా మన కంపెనీలో చాలా హ్యూజ్ లాసెస్ చూస్తూ ఉంటారనమాట. సో, అందుకని టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇష్టం. టైమ్ మేనేజ్మెంట్ ఆఫీస్‌కి టైంకి వచ్చి టైంకి పోవడమే కాదు, రిపోర్ట్‌ని టైంలో సబ్మిట్ చేయడం, వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్‌ని మన టైంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. సో, ఇదంతా చాలా అవసరం ఉంటుందన్నమాట కంపెనీస్‌లో. టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనం చేసే జాబ్‌లో. రిపోర్ట్స్ కానీ, మనం చేసే ప్రాసెస్ కానీ, లేదంటే ఏదైనా సపోర్ట్ గానీ, అట్ ద సేమ్ టైమ్ కొన్ని కంట్రీస్‌లో అపోజిట్ టైమ్ లైన్స్‌లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి మార్నింగ్ అయితే మనకి ఈవినింగ్ అయితే వాళ్ళకి మార్నింగ్ అలా ఉంటాయి కదా! సో, అలాంటి టైమ్స్‌లో కూడా టైమ్ టు టైమ్ మనం రెస్పాండ్ అవ్వడం అనేది చాలా అవసరం. సో, టైమ్ మేనేజ్మెంట్ అనేది టైమ్‌కి సబ్మిట్ చేయడం అనేది చాలా అవసరం. సో, యూ షుడ్ ఇన్వెస్ట్ టైమ్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్ టు డెవలప్ యువర్ టైమ్ మేనేజ్మెంట్. రైట్? సో, అలాగా టైమ్ మేనేజ్మెంట్‌ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకి ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఎంత స్కిల్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా అవసరం. మన కంపెనీస్‌లో ప్రతిరోజు చాలా మనం ఎమర్జెన్సీ సిట్యుయేషన్ చూస్తూనే ఉంటాం. టైమ్ లైన్స్, డెడ్ లైన్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్ తీసుకొని వచ్చారనుకోండి, ఇది మనది కాదు మనం చేయలేమన్నాం అనుకోండి, ఓకే యూ డోంట్ హ్యావ్ క్యాపబిలిటీ మేబీ ఐ రీచ్ సమ్‌వన్ అనుకుంటారనమాట. ఏదైనా వచ్చినప్పుడు దాని మీద టైమ్ ఇన్వెస్ట్ చేసి, దాన్ని చూసి అర్థం చేసుకొని అసలు ఏంటిది? దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వచ్చు మనం? ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయగలగాలి? మీ ఓన్ రీసెర్చ్ చేసి, టీమ్ హెల్ప్ తీసుకొని, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేంత కెపాసిటీ మీరు బిల్డ్ చేసుకోవాలి. సో, నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్. స్లోగా మనం డెవలప్ చేసుకొని, మనం గ్రో అయిన తర్వాతనే ఇలాంటి వాటి మీద టైమ్ ఇన్వెస్ట్ చేసి, ఇంకా బాగా ఎఫెక్టివ్‌గా వర్క్ చేయగలుగుతాం అనమాట. సో, గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఎ మ్యాండేటరీ స్కిల్ ఇన్ ఎనీ కార్పొరేట్ సెక్టర్. నాట్ ఓన్లీ కార్పొరేట్ సెక్టర్, ఏ జాబ్ తీసుకోండి, గ్రౌండ్ లెవెల్ జాబ్ తీసుకున్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మ్యాండేటరీ. ప్రతిదానికి మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి, మేనేజరే చేయాలనుకుంటే నో యూజ్. కొన్ని సందర్భాల్లో మనం కూడా టైం ఇన్వెస్ట్ చేసి, దాన్ని రీసెర్చ్ చేసి, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేలాగా మనం డెవలప్ అవ్వాలనమాట. దట్స్ హౌ ఇట్ వర్క్. సో, గుర్తుపెట్టుకోండి, 2026లో మనం స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వాలంటే వీటిలో ఉన్న మాక్సిమం స్కిల్స్ మనం నేర్చుకొని ఉండాలి. ఏదైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో, డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, వాటిని నేర్చుకుంటాం మనకి ఏదైతే నచ్చిందో. అట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైమ్ మేనేజ్మెంట్ ఇది అనేది ప్రతి వాళ్ళకి ఉండేది. ఇవి చెప్పాను కదని చెప్పి నాట్ ఓన్లీ ఇవే అనుకోవద్దు, బట్ ఇది మంచి గ్రోత్ మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్‌లో, ఈ ఇయర్‌లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా మన సోషల్ మీడియా మార్కెట్ గానీ, బిజినెస్ గానీ, సేల్స్ గానీ అవి ఎవర్‌గ్రీన్, అవి ఎప్పుడూ ఉండేయి. అవి ఎప్పటికి తగ్గేది కాదు. బట్ ఇవి ఏదనేది కొంచెం హ్యూజ్ డిమాండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మిగతా స్కిల్స్ ఏదైనా ఉంటే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నాన్ టెక్నికల్ స్కిల్స్ కానీ, వాటి గురించి కూడా మనం వీడియో చేసి విల్ స్ప్రెడ్ కమ్యూనికేషన్స్ అక్రాస్ అవర్ టీమ్ మెంబర్స్. Until then, thank you so much. Take care. Have a great day.